Hello dear friends, I welcome you all to the world of English language, the rise, son of Sri Chinna Madappa garu. Dear friends and well-wishers of the rise, manam phrasal verbs నేర్చుకుంటూ ఉన్నాం. So how to learn the phrasal verbs? Already we have known very well about that one, the phrasal verb definition. Definition మనం క్లియర్గా ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. And today we are in phrasal verb with add, verb with add. యాడ్ అనే వర్బ్తో prepositions on, to, up to, these are the prepositions. So add on definition ఏంటి, add to definition ఏంటి, add up definition ఏంటి, add up to definition ఏంటి, how to use these all those four kinds of phrasal verbs in our conversation. మన కాన్వర్జేషన్లో ఎలా వాడాలో ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో యాజ్ యూజువల్గా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించిన నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఐ ఎంటర్ ఇన్ ద క్లాస్. లుక్ ఎట్ ద బోర్డ్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ యాడ్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. యాడ్ ఆన్ ఆల్రెడీ వీ హ్యావ్ నోన్ వెరీ వెల్ అబౌట్ యాడ్. యాడ్ మీన్స్ కలుపుట, మెయిన్ వర్బ్ కలుపుట. సో టు ఆన్ అంటే మీద అనే ప్రిపోజిషన్. అంటే ఈ రెండింటికి మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ వెన్ యాడ్ సంథింగ్, ఈ రెండింటిని కలిపితే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో యాడ్ ఆన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే, యాడ్ ఆన్ మీన్స్ టు అటాచ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్. టు అటాచ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్, దేన్నైనా ఒక దానికి అదనంగా చేర్చుట, దేన్నైనా ఒకదానికి అదనంగా చేర్చుట అనే మీనింగ్ని ఇస్తుంది యాడ్ ఆన్. యాడ్ ఆన్, యాడ్ ఆన్ అంటే టు అటాచ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్. టు అటాచ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్, దేన్నైనా అదనంగా చేర్చడాన్ని యాడ్ ఆన్ అంటాం. బాగా బ్రెయిన్లో గుర్తుపెట్టి ఆల్ దోస్ వర్డ్స్ బాగా ప్రాక్టీస్ చేసి మన పుస్తకంలో బాగా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క దానికి 10 to 15 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 25 ప్రాజెక్ట్ వర్క్ బుక్లో ఇచ్చాను. మన బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ప్రతిదీ. అందుకే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాల్యూమ్ 3ని బాగా ప్రాక్టీస్ చేయాలి. వాల్యూమ్ 3 అనే పుస్తకాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రతి ఫ్రేజల్ వర్బ్తో 10 to 15 నేను బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. 25 మీతో ప్రాజెక్ట్ వర్క్లో రాయించాను. 10 to 15 నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మన పుస్తకంలో. 15 up to 15, 25 ప్రాజెక్ట్ వర్క్ మీతో రాయించాను. అంటే 58 పదాలని బాగా మీరు వాల్యూమ్ 3ని ఫస్ట్ చక్కగా నేర్చుకోవాలి. తర్వాత మనం అడ్వాన్స్డ్ కోర్సులో మనం క్లియర్గా ఏ దాన్ని ఎప్పుడు ఎలా వాడతామో వీటిని బేస్ చేసుకొని మనం క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నాం. అండ్ లుక్ ఎట్ దిస్. యాడ్ ఆన్ అంటే అటాచ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్, దేన్నైనా ఒక దానికి అదనంగా చేర్చుట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. చూడండి. ప్లీజ్ డోంట్ యాడ్ ఆన్ ఎ ప్రాబ్లమ్. ఆల్రెడీ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్, మెనీ ప్రాబ్లమ్స్. నాకు అన్ని సమస్యలు ఉన్నాయి, కానీ ఇంకోటి కొత్తది నాకు చేర్చకయ్యా ప్లీజ్ అంటుంటాం కదా. నాకు ఇంకొక కొత్త సమస్య తేకు నువ్వు అంటుంటాం. ఇంట్లో చెప్తా ఉంటారు చూసారా, ఎవరైనా కొడుకు తండ్రి మాట వినకపోతే, నాన్న ఆల్రెడీ మనకు సమస్యలు ఉన్నారా, ఇంకొక సమస్య నువ్వు తెచ్చిపెట్టకరా, నాకు ప్లీజ్ చక్కగా చదువుకో, ఇంకో సమస్య తీసుకురాకు, మనకు ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి అంటుంటాం కదా. అలాంటప్పుడు ప్లీజ్ డోంట్ యాడ్ ఆన్ ఎ న్యూ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ప్లీజ్ డోంట్ యాడ్ ఆన్ ఎ న్యూ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఆల్రెడీ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. దయచేసి ఇంకొక ప్రాబ్లం, కొత్త సమస్యని నువ్వు కలపకు, తేకు, తీసుకురాకు, అదనంగా చేర్చొద్దు అని చెప్తాడు అనమాట. ప్లీజ్ డోంట్ యాడ్ ఆన్ ఎ న్యూ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ వన్ యాడ్ టు. యాడ్ టు అంటే టు యాడ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్. టు యాడ్ టు అంటే టు యాడ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఇట్స్ సైజ్. టు యాడ్ సంథింగ్ టు సంథింగ్ ఎల్స్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఇట్స్ సైజ్. ఒక దానిని మరొక దానితో కలిపి పెద్దదిగా చేయడం.
ఒకదానిని మరొక దాంతో కలిపి పెద్దదిగా చేయడం. దానికి మీనింగ్ ఏంటి అంటే యాడ్ టు అంటే ఇక్కడ చూడండి, షీ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఎగ్జాంపుల్, షీ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. అగ్నికి ఆజ్యం పోసినట్లు అంటారు కదా, షీ యాడెడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఆల్రెడీ ఉన్నదానికి ఇంకొంచెం ఫ్యూయల్ పోసి ఎక్కువ మంటలు చెలరేగేటట్లు చేయడం, ఒకదానిని మరొక దానితో కలిపి పెద్దదిగా చేయడం. నెక్స్ట్ యాడెడ్ అప్, యాడెడ్ అప్, యాడ్ అప్, యాడెడ్ అప్. సో యాడ్స్ అప్, యాడింగ్ అప్. సో ఇలా మనకు ఫైవ్ మీనింగ్స్ ఉంటాయి ఫ్రేజల్ వర్బ్కి. యాడెడ్ అప్ అంటే టు క్యాలిక్యులేట్ ద టోటల్ ఆఫ్ 2 or more numbers. థర్డ్ వన్, యాడెడ్ అప్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ ఆఫ్ 2 or more numbers. 2 లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలను కలుపుట. 2 లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలను కలుపుట. ఫర్ ఎగ్జాంపుల్, మాధవ్ యాడెడ్ అప్ ఆల్ ద మార్క్స్. యాడెడ్ అప్ ఆల్ హిస్ మార్క్స్. ఆల్ హిస్ మార్క్స్. మాధవ్ యాడెడ్ అప్ ఆల్ హిస్ మార్క్స్. ఆల్ ద మార్క్స్ అనొచ్చు, ఆల్ హిస్ మార్క్స్. మాధవ్ యాడెడ్ అప్ ఆల్ హిస్ మార్క్స్. సో మాధవ్ 2 లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలను అంటే అతనుకున్న మార్కుల్ని కలపడం. అతనుకున్న మార్కులు 10, 20, 30, 40 ఇలా కలిపాడు, ఒక్కటిగా చేసుకున్నాడు. నెక్స్ట్ ద ఫోర్త్ వన్ షుడ్ బి హియర్, యాడ్ అప్ టు. యాడ్ అప్ టు డెఫినేషన్ ఏంటి? టు హ్యావ్ ఎ పర్టిక్యులర్ రిజల్ట్. టు హ్యావ్ ఎ పర్టిక్యులర్ రిజల్ట్. యాడ్ అప్ టు అంటే, యాడ్ అప్ టు అంటే టు హ్యావ్ ఎ పర్టిక్యులర్ రిజల్ట్. టు హ్యావ్ ఎ పర్టిక్యులర్ రిజల్ట్. అనుకున్న ఫలితం వచ్చే వరకు కలుపుట. అనుకున్న ఫలితం వచ్చే వరకు కలుపుట. లుక్ ఇట్ ద ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎలా ఉందో. యూ షుడ్ యాడ్ ద వొకాబులరీ ఇన్ యువర్ బ్రైన్ up to good command over the language. You should add the vocabulary in your brain. You should add the vocabulary in your brain. You should add vocabulary in your brain up to get command over the language. భాష మీద పట్టు వచ్చేంత వరకు vocabulary ని బ్రెయిన్లో కలుపుతూ ఉండు. ఫలితం రిజల్ట్ వచ్చేంత వరకు, మనకు భాష మీద పట్టు వచ్చేంత వరకు మనకు వొకాబులరీని యాడ్ చేస్తూ ఉండు. షుడ్ అంటే ఇక్కడ చెయ్యాలి. షుడ్ అంటే చెయ్యాలి. అందుకే మన వాల్యూమ్ 3, దయచేసి మన వాల్యూమ్ 3, రెస్ట్ ఆఫ్ ద బుక్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా నేను ఎప్పుడు అడగను, బట్ వాల్యూమ్ 3 ఈజ్ ఎ మస్ట్. వాల్యూమ్ 3 ఈజ్ ఎ మస్ట్ ఇన్ ఎవ్రీ హోమ్. ప్రతి కుటుంబంలో ఉండాలి. ఇప్పటికీ 25 లక్షల కుటుంబంలో ఉన్న ఏకైక తెలుగోడి పుస్తకం. ఎందుకు ఇంత ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎందుకు ఇంత ఈ మన పుస్తకం ఇలా వెళ్ళింది అంటే ఎవ్రీథింగ్ అండి అసలు. సో ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్స్ దగ్గర నుంచి, ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ దగ్గర నుంచి దాదాపు దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇస్తూ, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల దగ్గర నుంచి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రపంచ స్థాయి పుస్తకం అనడం. నేను చెప్పడం కాదండి ఈ పుస్తకం గురించి, గొప్ప గొప్ప మహానుభావులు మన పుస్తకం గురించి చెప్పడం. 10 నుంచి 100 సంఖ్యలో IAS, IPS ఆఫీసర్స్ రెఫర్ చేయడం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాసెస్. సో ఆ లోపల మన వాల్యూమ్ 3ని బాగా ప్రాక్టీస్ చేయండి. వాల్యూమ్ 3 మీద మీకు గ్రిప్ వస్తే నేనే మీకు వాల్యూమ్ 4 సజెస్ట్ చేస్తాను. వాల్యూమ్ 4 సజెస్ట్ చేసిన తర్వాత వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 నేను సజెస్ట్ చేస్తాను. అంటే మీకు బేస్, మీకు దేన్ని బట్టి మీకు ఎంత కావాలో అంతవరకే నేను ఇవ్వడానికి ప్రయత్నం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈరోజు మనం యాడ్తో 4 నేర్చుకున్నాం. యాడ్ ఆన్, యాడ్ టు, add up to. These are the 4 vocabulary we have successfully learned in the today class, and thank you so much for listening. This is a small information from my side. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.